తన ప్రాణ స్నేహితురాలు వదిలి వెళ్లిన కవల పిల్లలను ఆమె దత్తత తీసుకుంది. కాని ఆమె పిచ్చిపని చేస్తోందని చుట్టుపక్కలవారు అన్నారు. కాని ఆ ఒక్క నిర్ణయం ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలికింది. ఎందుకంటే మిస్టర్ రవీందర్ గారు కామాక్షి పిల్లలను పెంచడానికి పడుతున్న కష్టాన్ని చూసి తాను ఒంటరిగానే ఉన్నానని చెబుతూ వారికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఆ క్షణం నుండి వారు ఒక కుటుంబంగా మారిపోయారు. అతను తనకున్నవన్నీ వారికి ఇచ్చేశాడు. తన పొదుపు సొమ్ము, తన ఇల్లు, చివరికి తన పాత మార్కెట్ స్టాల్ కూడా. దానికి ప్రతిగా కామాక్షి తనకున్నదంతా ధారపోసింది. నరేష్ మరియు సురేష్లను బతికించుకోవడానికి తను అలసిపోయినా ఆకలితో ఉన్న రాత్రింబవళ్లు కష్టపడింది కామాక్షి. ఆ అబ్బాయిలు త్వరగా ఎదిగారు. ఉదయం పాఠశాలకు వెళ్తూ తర్వాత మార్కెట్లో కామాక్షికి సహాయం చేసేవారు. ఆమె చేస్తున్న త్యాగాలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. మెల్లమెల్లగా ఒక అద్భుతమైన విషయం బయటపడింది. అదేమిటంటే ఆ అబ్బాయిల గాత్రం. వారు పాడటం మొదలుపెట్టిన క్షణమే జనం అక్కడే ఆగిపోయేవారు. ప్రజలు గుంపులుగా చేరేవారు. అపరిచితులు సైతం ఆ పాటను వినేవారు. వారి చేతుల్లో నాణేలు చేరడం మొదలైంది. నెమ్మదిగా వారి జీవితంలో కొత్త ఆశ చిగురించింది. ఒక సాయంత్రం ఒక నల్లని లగ్జరీ కారు వారి దగ్గర ఆగింది. సుధ అనే మహిళ కారు దిగి ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో కామాక్షికి ఒక వీడియోను చూపించింది. ఆ అబ్బాయిలు పాడుతున్న ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యి లక్షలాది మందిని చేరుకుంది. ఆ చిన్న పట్టణం దాటి వారికి గొప్ప భవిష్యత్తును అందించే అవకాశాన్ని ఆమె ఇచ్చింది. ఆ రాత్రి కామాక్షికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే పాడటం వారి కల అని ఆమెకు తెలుసు. కాని వాళ్లకు ఆ అవకాశం రావటం అంటే వారిని దూరం చేసుకోవడమేనని ఆమెకు అర్థమైంది. అయినప్పటికీ మిస్టర్ రవీందర్ ఆమె భయపడుతున్నంత మాత్రాన వారిని ఆపలేనని రవీందర్ ఆమెకు గుర్తుచేశాడు. ఆ అబ్బాయిలు ఆమె కోసం అక్కడే ఉండిపోతామని చెప్పినప్పుడు ఆమె కన్నీరు పెట్టుకుంది. కాని వారిని వెళ్లనివ్వాలని నిర్ణయించుకుని జాగ్రత్తగా ఉండమని మాత్రమే కోరింది. వారానికి ఒకసారి ఆమె తన దగ్గరున్న చివరి డబ్బును వారికి వీడ్కోలు చెప్పడానికి ఖర్చు చేసింది. కారు వెళ్లిపోతుంటే కళ్లనీళ్లతోనే నవ్వుతూ చూస్తూ నిలబడింది. ఎందుకంటే ఒక్కోసారి ప్రేమ అంటే వదిలేయడం కూడా అని అర్థం. మొదట్లో వారు ఆమెకు తరచుగా ఫోన్ చేసేవారు. తర్వాత తగ్గించారు. ఆపై అస్సలు ఫోన్ చేయడం మానేశారు. వారాలు నెలలుగా మారాయి. ఆమె ప్రపంచాన్ని నిశ్శబ్దం ఆవహించింది. ఆ అబ్బాయిలు ఆమెను మర్చిపోయారని, వారు ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నారని జనం గుసగుసలాడటం మొదలుపెట్టారు. కాని కామాక్షి దాన్ని నమ్మడానికి నిరాకరించింది. ఆమె ఫోన్ చేస్తూనే ఉంది. ఆశ వదలకుండా ఎదురుచూస్తూనే ఉంది. ఇంతలో జీవితం మరో దెబ్బ కొట్టింది. మిస్టర్ రవీందర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఆహారం తీసుకువెళ్లిన రోజు ఆమె వెళ్లేసరికి ఆలస్యమైపోయింది. ఆయన కన్నుమూశారు. అంతే, ఆమెకున్న చివరి వ్యక్తి కూడా దూరమయ్యాడు. ఆమె మరోసారి ఒంటరిదై, మనసు విరిగి, శూన్యంలో మిగిలిపోయింది. ఆ రాత్రే ఎవరో తలుపు తట్టారు. బహుశా ఆ అబ్బాయిలు తిరిగి వచ్చారేమోనన్న ఆశతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కాని ఆమె దానిని తెరిచినప్పుడు అది నరేషో లేదా సురేషో కాకపోవడంతో ఆమె ముఖంలోని చిరునవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. అది వేరే ఎవరో. మరియు ఆ క్షణంలో అంతా మళ్లీ మారిపోయింది. కాబట్టి మీరు చెప్పండి, పిల్లలను వెళ్లనివ్వడం తప్ప, లేక అది విధియా? ఆమె తలుపు తెరిచిన ఆ క్షణం ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. తలుపు దగ్గర నిలబడి ఉన్నది ఒక యువతి. చేతిలో ఒక ఫైల్, కళ్లలో ఒక బాధ, కాని మాటల్లో ఒక ధైర్యం. కామాక్షి గారు కదా అని నెమ్మదిగా అడిగింది వచ్చినమ్మాయి. కామాక్షి తల ఊపింది. కాని ఆమె కళ్ళు మాత్రం తలుపు బయటే వెతుకుతున్నాయి. నరేష్, సురేష్ కోసం. నేను సుధ టీం నుండి వచ్చాను అని ఆమె చెప్పింది. ఆ మాట విన్న వెంటనే కామాక్షి గుండె లోపల కలవరపడింది. వాళ్లు బాగానే ఉన్నారు కదా అని ఆమె ఆత్రంగా అడిగింది. ఆ యువతి కొద్దిసేపు మౌనంగా నిలిచింది. ఆ మౌనం కామాక్షికి భయంకరంగా అనిపించింది. వాళ్లు ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్ అయ్యారు. ప్రపంచం వాళ్లను ప్రేమిస్తోంది అని చెప్పింది.
కామాక్షి ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిపించింది. కాని వెంటనే ఆమె మళ్ళీ అడిగింది. అయితే వాళ్ళు నన్ను ఎందుకు సంప్రదించలేదు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆ యువతికి మాటలు రావడం లేదు. చివరికి ఆమె ఫైల్ ఓపెన్ చేసి ఒక కాగితం కామాక్షి చేతిలో పెట్టింది. అది ఒక కాంట్రాక్ట్ కాపీ. దానిలో ఒక క్లాజ్ ఉంది, పర్సనల్ కాంటాక్ట్స్ లిమిటెడ్. అంటే వాళ్లు తమ గతంతో, తమ పాత జీవితంతో సంప్రదింపులు తగ్గించుకోవాలి. కామాక్షి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంటే వాళ్లు నన్ను మర్చిపోయినట్లు కాదు, వాళ్లను దూరం పెట్టారన్నమాట అని ఆమె గుండెలోనే అనుకుంది. ఆ యువతి మెల్లగా చెప్పింది, వాళ్లు చాలాసార్లు మీ గురించి అడిగారు. కానీ పరిస్థితులు వాళ్లను అలా ఉండేలా చేశాయి. ఆ మాట విన్నాక కామాక్షి గుండెలో ఒక చిన్న వెలుగు మళ్లీ వెలిగింది. వాళ్లు సంతోషంగా ఉన్నారా అని ఆమె అడిగింది. అవును. కాని వాళ్ల పాటల్లో ఎప్పుడూ ఒక బాధ ఉంటుంది, ఒక ఖాళీ ఉంటుంది. కామాక్షికి అర్థమైంది. అది ఆమె స్థానం. కొన్ని నెలల తరువాత టీవీలో ఒక పెద్ద మ్యూజిక్ ఈవెంట్ ప్రసారం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసే ప్రోగ్రాం స్టేజ్ మీద నరేష్, సురేష్ నిలబడి ఉన్నారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు, స్టైలిష్గా, ఆత్మవిశ్వాసంతో. కాని వాళ్ల కళ్లలో మాత్రం అదే పాత భావాలు ఉన్నాయి. వాళ్లు పాట మొదలుపెట్టారు. ఆ పాట వారి చిన్ననాటి జీవితం గురించినది. ఒక అమ్మాయి, ఆమె ప్రేమ, ఆమె త్యాగం, ప్రతి పదం, ప్రతి స్వరం కామాక్షిని గుర్తుచేస్తోంది. పాట చివరికి నరేష్ మైక్ పట్టుకుని అన్నాడు, ఈ పాట మమ్మల్ని పెంచిన ఒక అమ్మ కోసం. సురేష్ కళ్లలో కన్నీళ్లు. ఆమె మాకు తల్లి కాదు, కాని తల్లి కంటే ఎక్కువ. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా వింటోంది. కామాక్షి, మీరు ఎక్కడ ఉన్నా మేము మిమ్మల్ని మర్చిపోలేదు. ఆ మాట విన్న క్షణం కామాక్షి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తోంది. ఆమె కళ్లనుంచి కన్నీళ్లు జారిపోయాయి. అదే రాత్రి మళ్లీ తలుపు తట్టింది. ఈసారి ఆమె గుండె మళ్లీ వేగంగా కొట్టుకుంది. తలుపు నెమ్మదిగా తెరిచింది. ఈసారి అక్కడ నిలబడి ఉన్నారు సురేష్ మరియు నరేష్. వాళ్లు ఒక్కసారిగా అమ్మా అని పిలిచారు. కామాక్షి కాళ్లు వణికాయి. ఆమె వాళ్ల దగ్గరకు పరుగెత్తింది. వాళ్లను గట్టిగా కౌగిలించుకుంది. మీరు తిరిగి వచ్చారా అని కన్నీళ్లతో నవ్వింది. సురేష్ నెమ్మదిగా అన్నాడు, మేము మనసారా ఎప్పుడూ వెళ్లలేదు. నరేష్ జత కలిపాడు, మేము ఆలస్యంగా వచ్చాం. కాని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నామని చెప్పటానికి కాదు, మిమ్మల్ని మాతో తీసుకువెళ్లటానికి. ఆ తరువాత వాళ్లు ఆమెను తమతో తీసుకువెళ్తామని ప్రాధేయపడ్డారు. కాని కామాక్షి నవ్వుతూ చెప్పింది, ఇది నా ఇల్లు. కాని మీరు నా ప్రపంచం. అప్పుడు నరేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, అయితే మా ప్రపంచాన్ని ఇక్కడికే తీసుకువస్తాం. కొన్ని నెలల్లో ఆ చిన్న మార్కెట్ స్టాల్ ఉన్న చోటే ఒక పెద్ద మ్యూజిక్ స్కూల్ ప్రారంభమైంది. పేరు కామాక్షి హోప్ అకాడమీ. అక్కడ అనాథ పిల్లలకు ఉచితంగా సంగీతం నేర్పించేవారు. ఎందుకంటే వాళ్లు కూడా ఒకప్పుడు అలా మొదలుపెట్టినవారే. కామాక్షి ఒకరోజు మెల్లగా అనుకుంది, వారిని వెళ్లనివ్వడం తప్ప. తానే సమాధానం చెప్పుకుంది, కాదు, అది ప్రేమ. ఎందుకంటే కొన్నిసార్లు ప్రేమ అంటే పట్టుకుని ఉంచడం కాదు, వదిలిపెట్టటం, వాళ్లు తిరిగి వస్తారని నమ్మడం. ఈ కథ మనకు చెబుతుంది, నిజమైన ప్రేమ ఎప్పుడూ మాయం కాదు, త్యాగం ఎప్పుడూ వృధా కాదు, మరియు ఒక మంచి హృదయం ఎప్పుడో ఒక రోజు తిరిగి ఆశగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.